దానికోసం ముందుగా మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్లో ఈనామ్ అని సెర్చ్ చేయండి. ఈఎన్ఏఎం ఈనామ్ అని సెర్చ్ చేయండి. ఈనామ్ అని సెర్చ్ చేస్తే మనకు అక్కడ ఒక 2 యాప్స్ అయితే కనబడతాయి. ఈనామ్ అని, ఇంకోటి వచ్చేసి ఈనామ్ 2 అని అయితే 2 ఆప్షన్స్ అయితే మనకు కనబడతాయి. అందులో మనం ఈనామ్ 2 అనే యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు ఈనామ్ 1 అనేది పాతది, ఇప్పుడు ఈనామ్ 2 అనే లేటెస్ట్ వర్షన్ అన్నమాట. కాబట్టి ఈనామ్ 2 అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని అయితే మనం ఓపెన్ చేయండి. ఈనామ్ 2 ఓపెన్ చేసిన తర్వాత మనకి దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలో నేను చెప్తాను. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో మనకు 2 ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకటి పాస్వర్డ్, ఇంకోటి ఓటీపీ అని. మనం ఇంతకుముందు గనక మనం మార్కెట్కి వెళ్ళి మనం పంటలు అయితే అమ్ముకున్నట్టయితే మన పేరు నమోదైందా కాలేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దానికోసం మన 10 అంకెల మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఫస్ట్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు కింద ఒక క్యాప్చా అయితే మనకు కనబడడం జరుగుతుంది. దాన్ని ఎలా ఉందో యాజ్ టీజ్గా అదే విధంగా మనకు ఇక్కడ కింద ఇచ్చిన బాక్స్లో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత కింద మనకు లాగిన్ ఆప్షన్ అయితే కనబడుతుంది. లాగిన్ అయితే కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మనకి ఓటీపీ కనుక వచ్చినట్టయితే మన నెంబరు ఆల్రెడీ నమోదై ఉందన్నమాట. ఒకవేళ ఓటీపీ రాలేదంటే ఇక్కడ మనకు కింద సైన్ అప్ నౌ అనే ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా 2 పైన స్టార్టింగ్లో 2 ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇందులో మీరైతే ఇండివిజువల్ యూజర్ అనే ఆప్షన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత కింద మనకు రిజిస్ట్రేషన్ టైప్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది. అందులో మనం అమ్ముతున్నాం కాబట్టి సేలర్ అని పెట్టండి. తర్వాత రిజిస్ట్రేషన్ కేటగిరీ వచ్చేసి ఫార్మర్ అని అయితే పెట్టండి. ఆ తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టేట్ అనేది ఉంది. మన తెలంగాణ, ఆంధ్ర కాకుండా ఇది ప్రతి ఒక్క చోటు ఉంది కాబట్టి మనం ఇప్పుడు తెలంగాణ కాబట్టి మనం తెలంగాణ అయితే ఇచ్చేసుకుందాం. ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి దీని పక్కనే మనకి ఇంకోటి ఏపీఎంసీ అని అయితే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఏపీఎంసీ అంటే ఏం లేదండి, మన మార్కెట్. మీరైతే ఎక్కడ పంట అమ్ముకుంటున్నారో ఆ మార్కెట్. నేను మహబూబాద్ కాబట్టి మహబూబాబాద్ మార్కెట్ అనేసి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ అని ఉంటుంది. మీరు మీ ఇంటి పేరు ఇచ్చేయండి. ఇంటి పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్ అనేది సెకండ్ ఆప్షన్ ఉన్నది. మనకు మిడిల్ నేమ్ అవసరం లేదు. లాస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరు ఏదైతే ఉందో అది ఇచ్చేయండి. మీ పేరు ఇచ్చిన తర్వాత మనకు దాని పక్కనే డాటర్ ఆఫ్, సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అని ఉంది. ఇక్కడైతే మీ నాన్నగారి పేరు ఇచ్చేయండి. ఒకవేళ మీరు లేడీస్ అయితే మీ భర్త అయితే భర్త, లేదా మీ నాన్న అయితే మీ నాన్నగారి పేరు ఇచ్చేయండి. ఆ తర్వాత కిందికి చూసుకున్నట్టే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంది. డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో అయితే ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ లేదనుకున్నా కానీ దాన్ని స్కిప్ చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. దాని తర్వాత మనకు దాని ఎమ్మటి జెండర్ అయితే మగవారైతే మేల్, ఆడవారైతే ఫీమేల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంది కింద మనకి. అడ్రస్ లైన్లో మీ విలేజ్ లేదా కాలనీ అయితే కాలనీ ఇచ్చేసేయండి. దాని తర్వాత వచ్చేసి అడ్రస్ లైన్ 2, ఒకవేళ మీరు విలేజ్ అయితే ఫస్ట్ విలేజ్ ఇస్తారు, ఆ తర్వాత మండల్ ఇచ్చేయండి. దాని తర్వాత కింద నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద పిన్ కోడ్ నెంబర్, నేనైతే మొబైల్ పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేసినాను. దాని తర్వాత కింద స్టేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ తీసుకోలేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు స్టేట్ని అయితే. తెలంగాణ, నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి డిస్టిక్ని అయితే ఏ డిస్టిక్ మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి దాని ఆప్షన్ నెక్స్ట్ తహసీల్దార్ అనేది ఉంటుంది. డిస్టిక్ తర్వాత మనకి తహసీల్దార్ అంటే ఏం లేదండి, ఎంఆర్ఓ ఆఫీస్. మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి విలేజ్, ఏ విలేజ్, ఎంఆర్ఓ ఆఫీస్ కింద కొన్ని విలేజ్లు ఉంటాయి కదా, మీకు ఏ విలేజ్ ఆ విలేజ్ అయితే మీరు తీసుకోండి. కింద ఇంకోటి వచ్చేసి కరెంట్ అడ్రస్. మీరు ఉండే అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ వేరుగా ఉన్నట్టయితే ఇక్కడ వేరే అడ్రస్, ఇప్పుడు మీరు ఉండే కరెంట్ అడ్రస్ అయితే అండి. లేదు 2 సేమ్ అనుకుంటే మాత్రం కింద మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్మనెంట్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మార్క్ ఇస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా అది తీసుకుంటుంది డీటెయిల్స్ మొత్తం. ఆ తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ 10 అంకెల మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత దాని పక్కన మనకు వెరిఫై ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని వెరిఫై ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే 6 అంకెల ఓటీపీ నెంబర్ అయితే ఒకటి వస్తుంది. ఆ నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని బాక్స్లో ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత ఆల్రెడీ నాది వెరిఫికేషన్ అయింది కాబట్టి నాకు ఓటీపీ రావడం లేదు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఓటీపీ కొట్టిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ తర్వాత మనం వెళ్ళినట్టయితే మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేసిన
అవసరమైతే ఏం లేదు. దాన్ని స్కిప్ చేయండి. దాని తర్వాత కింద క్రియేట్ నౌ అకౌంట్ అని అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ అకౌంట్ నమోదు అయితే అయిపోతుంది మీ పేరు. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసి మళ్ళీ లాగిన్ ఆప్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఇంతకుముందు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కింద కనబడుతున్న క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు లాగిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు అయితే మనకి ఇక్కడ ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. 6 అంకెల ఓటీపీ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మనం ఇంతకుముందు అమ్ముకున్న డీటెయిల్స్ ప్రతి ఒక్కటైతే మనకి ఎంత ధర పడ్డది ఏందనేది అయితే మనకి ఇక్కడైతే తెలుస్తుంది.